ఇంకా చాలు, నోరు మొయ్యి. బామ్మ, ఇదంతా అబద్ధమా? అమ్మా అది చెప్పు బామ్మ, అబద్ధమే కదూ? అమ్మా ఆగమ్మా. ఆగమ్మా. మేము ఎన్ని అబద్ధాలు ఆడినా ఏం చేసినా మీరిద్దరూ కలిసి ఉండాలనే కదమ్మా. స్టాప్ ఇట్. ఇక ఆపండి. వయసులో పెద్దవాళ్ళు మీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? మీ మనవడి చేత కాపురం చేయించడానికి ఒక గేదెలాగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వయసులో ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య సెక్స్ జరిగితే చచ్చినట్టు కలిసి ఉంటానే కదా. మీరింత నీచానికి దిగజారారు. అది కాదు లక్ష్మి. నన్ను ముట్టుకోవద్దు. నిన్నెంతగా అభిమానించానో నీకు కూడా తెలీదు. నువ్వు నన్ను మోసం చేసావు. చిచి, దీని బదులు మీరిద్దరూ బ్రోకర్ పనిచేయడం బెటర్. ఏంట్రా నా మీద చేయి చేసుకుంటావు? పెళ్ళైన రోజు నుంచి నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావు. నేను లొంగకపోయేసరికి ఇలా అడ్డదారులు లొంగ తీసుకోవాలని ఈ ముసలి కోతులతో కలిసి ప్లాన్ చేస్తాను. నన్ను కొడితే నేను తిరిగి నిన్ను కొట్టలేదనుకున్నావా? హైదరాబాద్లో ఉన్న మా స్నేహితుడికి ఒంటో బాగలేదంటే చూడటానికి ఆసుపత్రికి వచ్చాం. అక్కడ అనుకోకుండా మిమ్మల్ని చూసాం. మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండలేదని, మొదటి రాత్రి కూడా జరుపుకోలేదన్న విషయం తెలిసి చాలా బాధపడ్డామమ్మా. మీ ఇద్దరిని కలపాలనే ఉద్దేశంతోనే బామ్మ నేను ఈ నాటకం ఆడాం. ఏమ్మా లక్ష్మి, వినయంగా ఉండలేను గాని ఫ్రెండ్లీగా ఉంటానన్నావు. ఇదే నా ఫ్రెండ్లీగా ఉండడం అంటే? అత్తయ్య, ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడద్దు. ఏం తెలవక్కర్లేదమ్మా, కానీ నీ ప్రవర్తన ఇంకోటి తలనొప్పి కాకూడదు కదా. ఏం మావయ్య క్లాస్ పీకుతున్నావు? నేను స్వతంత్రంగా ఉండడం తప్ప, స్వతంత్రంగా ఆలోచించడం తప్ప. నీ స్వేచ్ఛకి నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదే. నువ్వు స్వేచ్ఛ కావాలన్నావు, నేను అడ్డు చెప్పానా? ఏంటి ఇందాక నేను చూస్తున్నాను స్వేచ్ఛ స్వాతంత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు మీ దృష్టిలో స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి? అనుమతి లేనిదే ఒకళ్ళు బెడ్రూమ్లోకి ఒకళ్ళు రాకూడదు, అనుమతి లేనిదే ఒకళ్ళు సెల్ ఫోన్ ఒకళ్ళు మాట్లాడకూడదు, అనుమతి లేనిదే పెళ్ళ ఒంటి మీద చెయ్యి కూడా వేయకూడదు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 ఇంటికి వస్తే ఎందుకు లేటుగా వచ్చావు అడగకూడదు. ఇదేనా స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ అంటే ఇది కాదురా. ఎవరు తప్పు చేసినా ఒకరికొకరు క్షమించుకుని దగ్గరయ్యే స్వేచ్ఛ కావాలి, కానీ దూరమయ్యే స్వేచ్ఛ ఎందుకురా దండగా. నానా, నేను అలాగే అనుకుంటున్నాను, కానీ కోఆపరేషన్ లేదు. ఏం చేయమంటావు? నేను ఏడ్చేది కూడా అదే, కోఆపరేషన్ లేదు. ఏం చేయమంటారు? చూడండి, మాటకు మాట చెప్తుంది. దీంతో నేను ఆగలేను, నన్ను వదిలేయండి. వదిలేండి. కాపురం చేయమని ఎవరు బతవాలేదు. వదిలేయండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని చదువు చెప్పించాం గానీ ఇలా 10 మందిని కాళ్ళదనంతో అనుకోలేదు. ఆడపిల్లవి, కొంచెం ఓర్పు ఉండాలమ్మా. ఓర్పు అంటే ఏంటి? చెప్పినట్టు పడుండాలా? నాకెవరు సలహాలు చెప్పక్కర్లేదు. నా బతుకేదో నేను స్వతంత్రంగా బతకగలను. ఏంటమ్మా స్వతంత్రం? స్వతంత్రం వచ్చిన మరుక్షణం మన దేశాన్ని 2 ముక్కలు చేసుకున్నాం. మనమంతా భారతీయులం అని గర్వించే లోపు మేము ఆంధ్రలో అంటున్నాం. మనమంతా తెలుగు వాళ్ళమని గర్వించే లోపు మీది తెలంగాణ, మాది రాయలసీమ, వాళ్ళది ఆంధ్ర అంటున్నాం. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ లేదని వేరుపడి వేరు కాపురాలు పెట్టుకుంటున్నాం. వేరుపడిన మరుక్షణం నువ్వు వేరు నేను వేరు అని భార్యాభర్తలు విడిపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వతంత్రం సుఖాన్ని ఇవ్వలేవమ్మా, ఒంటరితనాన్ని తప్ప. ఈయంతో కాపురం చేయడం కన్నా ఒంటరితనమే మేలు. నీతో కాపురం చేయడం కన్నా ఒంటరిగా బతకడమే మేలు. ఇక చాలా ఆపండి. ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. వీళ్ళని కలపడం మన వల్ల కాదు. చూడండి, మీ ఇద్దరూ నిరభ్యంతరంగా సంతోషంగా విడిపోవచ్చు. మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారో, మీరు విడాకులు తీసుకోవడానికి ఒకరిలో ఒకరు చూసుకున్న లోపాలేమిటో ఈ కాగితాల మీద రాయండి. ఇష్టం లేదు, విడిపోతున్నాం. మళ్ళీ లోపాలు చూపడం ఎందుకు? మనవడా, విడాకులు కోరుకున్న వాళ్ళు కోర్టులో కూడా కారణాలు చెప్పాలి. ఎదటి వాళ్ళల్లో ఉన్న లోపాలు కూడా చూపించాలి. చాలా విషయాల్లో ఇది నాకు నచ్చలేదు అని తప్పించుకుంటాం. కానీ రేపటి రోజున అసలు మనం ఎందుకు విడిపోయాం అని మీలో మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకోగలిగి ఉండాలి. నువ్వు మీ ఆవిడలో చూసిన లోపాలు రాయి, నువ్వు మీ ఆయనలో చూసిన లోపాలు రాయి. బాగుందండి. నేను లోపాలని రాయమన్నాను, మీరు మీ ఇద్దరి మధ్యన జరిగిన గొడవల్ని, తప్పుల్ని రాశారు. లోపాలు తప్పులు రెండు ఒకటే కదా? కాదమ్మా, తప్పు వేరు, లోపం వేరు.
తప్పుని సరిదిద్దుకోవచ్చు, లోపాన్ని సరిదిద్దుకోలేం. అర్థం చేసుకోవాల్సిందే. అర్థం కాలేదు తాతయ్య. అర్థం కాలేదా? మనసు కన్ను చేసుకుని చూడరలోకం, ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం. మనసు కన్ను చేసుకొని చూడరలోకం, ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం. మనసు కన్ను చేసుకొని చూడరలోకం, మనసనేది దీపం, అది మనిషికి రూపం, నీడే తోడు లేకుండా లేదుర దీపం. మనసు కన్ను చేసుకొని చూడరలోకం. శివుణ్ణి ప్రేమించినందుకు పార్వతి మీద మండిపడ్డాడు దక్షుడు. అదిగో అతడే దక్షుడు, శివద్వేష దీక్ష దక్షుడు. ఏమి చూసి వలచావు శివుణ్ణి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి. గంగ వెర్రి గంతులవాడు, చందమామ చెందులవాడు, ఎగుడు దిగుడు కన్నులతోనే రగిలిపోవు రసికుడు వాడు. ఏమి చూసి వలచావు శివుణ్ణి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి. ప్రేమయే పలికి నాంది ఈ సృష్టికి, గౌరీయే శివుడు ఆది మానవుడు జ్ఞానుల దృష్టికి. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనుకునే పార్వతి తండ్రి మాట కాదని ఆ ముక్కోపిని పెళ్లాడింది. ఒకరోజు స్నానానికి వెళుతూ వినాయకుణ్ణి కాపలా పెట్టింది. తన రాకను అడ్డగించిన వినాయకుడు తలని నరికాడు కోపంతో శివుడు. ఏ భార్య అయినా తన బిడ్డని భర్తే చంపితే ఊరుకుంటుందా? తిరిగి అతనితో కాపురం చేస్తుందా? మరి పార్వతి శివుడితో కాపురం ఎందుకు కొనసాగించింది? లక్ష్మి, శివుడి లోపం కోపం. అతని లోపాన్ని అర్థం చేసుకుంది కాబట్టే శివుణ్ణి పార్వతి క్షమించింది. క్షమించి ఊరుకుందా? నా బిడ్డ ప్రాణాలు కావాల్సిందే అని పట్టుబట్టింది. మూర్ఖంగా వేధించింది. చచ్చిన బిడ్డకు ప్రాణం పోయలేనని వాదించి ఆ మూర్ఖురాల్ని వదిలేయచ్చుగా శివుడు. కానీ కాపురం ఎందుకు కొనసాగించాడు? హరి, పార్వతి లోపం మూర్ఖత్వం. శివుడి లోపాన్ని పార్వతి క్షమించింది. పార్వతి మూర్ఖత్వాన్ని శివుడు సహించాడు. అలా ఒకరి లోపాలు ఇంకొకరు అర్థం చేసుకున్నారు కాబట్టే మనకి విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. ప్రతి ఇల్లాలికి తప్పనిది సవితి పోరు. అది అత్త కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, భర్త చేసే ఉద్యోగమైనా కావచ్చు. అలాగే పార్వతికి కూడా సవితి పోరు ఎదురైంది గంగ రూపంలో. పరవళ్లతో వచ్చ పరుగెత్తి గంగా, నింగి నేలలు
గంగ పడగెత్తి దూకే తన జటాజూటాలు విసిరినప్పుడు శివుడు పట్టుబడిపోయింది పడతి గంగమ్మ పగబట్టి చూసింది రగిలి గౌరమ్మ సవతులిద్దరి మధ్య సరసుగా శివుడు సగభాగమిచ్చాడు సతికి తన తనువు సాంబ శివుడైపోయే ఆ సదా శివుడు అర్ధనారీశ్వరుడు ఆయే ఆ దేవుడు ఒకరినొకరు తెలుసుకుని ఒకరికొకరు మనసు అని తెలుసుకున్న సతీపతులు శివ పార్వతులు తెలివి కలిగి మసలుకోండి మీ దంపతులు. ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకున్నారు గనకనే ఎన్ని గొడవలు వచ్చినా శివపార్వతులు ఒకటయ్యారు. మనకి